నమస్కారం. నేను చందు. ఆనందమే పరమావధి. మానవ జీవితంలో దుఃఖం అనివార్యం. ఆ దుఃఖంలోనే ఈదులాడకుండా ఆనంద తీరాలని అన్వేషించాలి. ఆ అన్వేషణ స్వీయానుభవమై ఉండాలి. దాని ఫలితం ధర్మబద్ధమైన జీవితాన్ని ప్రసాదించేదిగా ఉండాలి. ఇది అనుకున్నంత సులువు కాదు. సమగ్రమైన అభ్యాసం ఉండాలి. సంపూర్ణ సాధన కావాలి. ఈ సాధనలో బుద్ధుడు సఫలీకృతులయ్యాడు. స్వీయ శోధనలో సిద్ధార్థుడికి ఆనాపాన సతి ధ్యానం మీద నమ్మకం కుదిరింది. సహజ ఉచ్ఛ్వాస నిశ్వాసలను గమనించడమే ఆనాపానసతి ధ్యాన విధానం. ఏకాగ్రత తప్ప ఈ విధానంలో ఎటువంటి శారీరక శ్రమ అవసరం లేదు. నిరంతర ధ్యానంతో సిద్ధార్థుడు బోధిసత్వుడయ్యాడు. ఇది జ్ఞానోదయానికి పూర్వస్థితి. బుద్ధత్వం పొందాలని కోరుకోవడమే బోధిసత్వం. సిద్ధార్థుడు అలా కోరుకున్నాడు. దీనికోసం 10 పారమితలను బుద్ధుడు సాధన చేశాడు. దాన గుణాన్ని కలిగి ఉన్నంతలోనే కొంత దానం చేయాలి. ప్రాపంచిక ఆకర్షణలకు గురి కాకుండా శీలవంతంగా జీవించాలి. మనసును నిష్కామ స్థితిలో ఉంచుకోవాలి. జ్ఞాన సముపార్జన జీవనశైలిలో ప్రధాన భాగం కావాలి. మంచి పనులు చేయడానికి ధైర్యం కలిగి ఉండాలి. లక్ష్య సాధనకు సహన శక్తిని పెంపొందించుకోవాలి. ఎటువంటి పరిస్థితుల్లోనైనా సత్యమే పలకాలి. విశ్వాసం కలిగిన చర్యలను ఈడేర్చగలిగితే దృఢ నిశ్చయం కలిగి ఉండాలి. స్నేహ సంబంధాలను కాపాడుకునే మైత్రిని వదిలిపెట్టకూడదు. ఇతరుల తప్పుల్ని క్షమించే ఉపేక్ష కలిగి ఉండాలి. స్వీయ జ్ఞానంతో సిద్ధార్థుడు బుద్ధత్వం సాధించాడు. 6 ఏళ్ల నిరంతర అన్వేషణ తర్వాత సిద్ధార్థ గౌతముడు బుద్ధుడయ్యాడు. సత్యాన్వేషణతో జ్ఞానోదయం పొందాడు. దుఃఖం నుంచి ఎలా బయటపడాలో మానవాళికి సూచించాడు. దుఃఖం అంతటా ఉంది. దానికి కారణం కోరికలు. వాటిని జయించాలి అంటే కోరికల్ని అదుపులో ఉంచుకోవాలి. ఈ విధంగా జీవించాలంటే అష్టాంగ మార్గాన్ని అనుసరించాలి. ఆనందమైన జీవన విధానానికి బుద్ధుడు 8 మార్గాలను చెప్పాడు. సరైన దృష్టి, ప్రపంచాన్ని యథార్థ దృష్టితో చూడడం, సరైన సంకల్పం, మంగళకరమైన ఆలోచనలు చేయడం, సరైన వాక్కు, ఉపయుక్తమైన మాటలే మాట్లాడడం, సరైన కర్మ, లోకహితమైన పనులే చేయడం, సరైన జీవనం, ఒడిదుడుకులు లేని జీవన శైలిని కలిగి ఉండడం, సరైన వ్యాయామం, మనసును నిరంతరం క్రియాశీలకంగా ఉంచుకోవడం, సరైన స్మృతి, ఎరుక కలిగి జీవించడం, సరైన సమాధి, చేసే పనుల పట్ల ఏకాగ్రత కలిగి ఉండడం, ఆనందం పరమావధి కావాలనేది బుద్ధ ధర్మానికి జీవగర్ర. బౌద్ధ ధర్మ ఆచరణతో జ్ఞాన సంపన్నులు కావచ్చు. ధర్మాచరణతో ప్రతి ఒక్కరూ నిర్వాణ స్థితికి చేరుకుంటారు. నిర్వాణ అంటే చేష్టలుడిగి జడత్వాన్ని పొందడం కాదు. మనసు లౌకిక బంధనాల నుంచి విడిపడడం, సంపూర్ణ చేతన వ్యవస్థలో ఉండి పరమానందాన్ని అనుభవించడం. ఈ స్థితిలో అరిషడ్వర్గాలు అంతమవుతాయి. మరణాది భయాలు తొలగిపోతాయి. ఎక్కడ అమలీనమైన ఆనందం దొరుకుతుందో ఆ దిశగా జీవితం సాగిపోతుంది అని డాక్టర్ బండి సత్యనారాయణ గారు రాసిన అంతర్యామి ఇదన్నమాట. ఆనందమే పరమావధి. బుద్ధుడు ఆయన జీవితాన్ని ఎట్లా తీర్చిదిద్దుకుండు అనేది మనకు ఇక్కడ చూసినాం. మీరు కూడా మన కోరికల్ని అదుపు ఉంచుకోగలిగితే మనము దాంట్లో సఫలీకృతం కావచ్చు. ఇది ఈరోజుకు సంబంధించిన ఆర్టికల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు.